నా హృదయంలో మీకు ఎప్పటికీ ప్రత్యేక స్థానమే అంటున్నారు నటి రష్మిక. ఎవరికో చూద్దాం, అదృష్టవంతులు ఎవరో. పుష్ప 2 ది రూల్ చిత్ర బృందాన్ని ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టారు నటి రష్మిక. చిత్ర బృందానికి ధన్యవాదాలు చెప్పారు. శనివారం సాయంత్రం జరిగిన థ్యాంక్ యూ మీట్ లో పాల్గొనకపోవడంతోనే తాను ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నిన్న జరిగిన పుష్ప 2 థ్యాంక్ యూ మీట్ లో నేను పాల్గొనలేకపోయా. కాకపోతే నేడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సుకుమార్ సార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థ్యాంక్ యూ. మీరు ఎంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్ పీస్ అందించినందుకు ఒక ప్రేక్షకురాలుగా ధన్యవాదాలు. అలాగే శ్రీవల్లిగా చెప్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాని తెరకెక్కించడంలో అన్ని విభాగాలు అద్భుతంగా వర్క్ చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని ఆమె పేర్కొన్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా రూపొందిన పాన్ ఇండియా చిత్రమే పుష్ప 2 ది రూల్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక. ఈ సినిమా గత డిసెంబర్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శనివారం రాత్రి హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ని ఏర్పాటు చేసింది. ఈ సినిమా పోస్టర్పై నా బొమ్మ చూసుకున్న ప్రతిసారి ఎంత అదృష్టమో అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వల్లే ఈ చిత్రం సాధ్యమైంది. దర్శకుడు సుకుమార్ ఓ విజయంలోని క్రెడిట్ను తాను తీసుకోకుండా అందరికీ పనిచేస్తుంటాడు. కానీ నిజంగా ఈ విజయంలోని పూర్తి క్రెడిట్ తనకే సొంతం అని చెప్పారు. ఇక మెగా వారసుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ గేమ్ చేంజర్ అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుక రిలీజ్ అయింది. కానీ అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో కూడా స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ మీడియా సొంతం చేసుకోగా ఇందులో హిందీ మినహా మిగతా భాషల్లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీలో వచ్చాక పలు అంశాల్లో మళ్ళీ ప్రశంసలు, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ వీటన్నింటిలో కూడా ప్రైమ్ వీడియోలో చిత్రం అదరగొడుతోంది. ఇలా ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీనితో గేమ్ చేంజర్ కి ఓటీటీలో విశేష ఆదరణ లభిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి మనకు తెలిసిందే. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో సుమంత్ అనగనగా అక్కినేని కాంపౌండ్ నుంచి మన తెలుగు సినిమాకు పరిచయమైన టాలెంటెడ్ హీరోస్ లో హ్యాండ్సమ్ హీరో సుమంత్ కూడా ఒకరు. మరి సుమంత్ హీరోగా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మరిన్ని సినిమాలు చేస్తుండగా తన నుంచి ఇప్పుడు ఓ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైంది. నేడు సుమంత్ బర్త్డే కానుకగా అనగనగా అనే చిత్రాన్ని మేకర్స్ అనౌన్స్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. మరి ఇందులో సుమంత్ తన ఫ్యామిలీతో కనిపిస్తుండగా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాతో తాను రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే దర్శకుడు సన్నీ సంజయ్ తెరకెక్కిస్తుండగా కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మరి సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు తమ ఒరిజినల్ సినిమాగా డైరెక్ట్ స్ట్రీమింగ్కి తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కృషి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా డేట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఓటీటీలో ఇక నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్ప 2 ట్రీట్. కాన్స్టాన్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే పుష్ప 2 ది రూల్. మరి ఇండియన్ సినిమా దగ్గర రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రం రీసెంట్గానే ఓటీటీలో కూడా వచ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ చిత్రం ఆల్రెడీ వెస్ట్రన్ ఆడియన్స్లో సాలిడ్ రీచ్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిని మరింత అలరించేందుకు లేటెస్ట్గా పుష్ప 2 సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. దీనితో ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఎలాంటి రీచ్ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రితో మంచు హీరోలు. అమెరికాలో కూడా దూసుకుపోతున్న తండేల్. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం తండేల్ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకుని నాగచైతన్యకి సాలిడ్ కంబ్యాక్గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ చిత్రంతో చైతు తన కెరీర్ ఫాస్టెస్ట్ 50 crores క్రాస్ మార్క్ని కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అలాగే డే 3కి మెయిన్గా సింగిల్ స్క్రీన్స్లో తెలుగు స్టేట్స్లో రెస్పాన్స్ అదిరిపోయిందట. ఇక ఇదే కాకుండా యుఎస్ మార్కెట్లో కూడా ఆల్రెడీ $6 లక్షల మార్క్ని దాటేసి అదరగొట్టింది. ఇలా మొత్తానికి తండేల్ మేనియా మామూలు లెవెల్లో కొనసాగడం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీవాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.